హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా మందికి ఆశ ఉంటుంది. సో అలాంటి వారి కోసం ఇప్పుడు విద్యుత్ శాఖలో పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో దీనికి వచ్చేసరికి మనకి ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ అయితే చేస్తారనమాట. ట్రైనింగ్ ప్లస్ పర్మనెంట్ జాబ్ అనమాట. ఇది ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ అని అనుకోవచ్చు. అస్సలు మిస్ అవ్వద్దు. ఇందులో మొత్తం కూడా 160 పైగా ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. అసలు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీనికి జీతం వచ్చేసరికి 24,000 నుంచి 84,000 వరకు కూడా ఉంటుంది అనమాట. సో అసలు ఇంకా లేట్ చేయకుండా ఈ విద్యుత్ శాఖ ఉద్యోగం గురించి డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. మర్చిపోవద్దు, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి మొత్తం కూడా. అండ్ ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకో 10 మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఇంక లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. విద్యుత్ శాఖలో పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసరికి BEL నోటిఫికేషన్, అంటే BEL రిక్వైర్మెంట్ 2025 నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. EL అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. దీని నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో ఇందులో భాగంగా పర్మనెంట్ బేసిస్ పై ఉద్యోగాలు భర్తీ చేశారు. సో అనుభవం లేకున్నా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా మనం దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మొత్తం కూడా 160 ఖాళీలు అయితే ప్రకటించారు. చూసుకుంటే సంస్థ వివరాలు అసలు చూసుకుంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL రక్షణ రంగానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టర్ సంస్థ అనమాట. ఇది వచ్చేసరికి దేశ భద్రత, టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ రంగంలో BEL అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంస్థలో పనిచేయడం అంటే ప్రభుత్వ స్థిరమైన ఉద్యోగం మాత్రమే కాదండి, సాంకేతికంగా అభివృద్ధి చెందే అవకాశం కూడా అందిస్తుంది అనమాట. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో మొత్తం కూడా 160 ఖాళీలు ఉన్నాయి తెలిసిందే. అందులో ఏ పోస్ట్లో చూసుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఒకటి, నెక్స్ట్ టెక్నీషియన్ C, ఈ 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. ఈ 2 పోస్టులు మొత్తం కూడా 160 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అంటే EAT ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్ట్కి వచ్చేసరికి గుర్తింపు పొందిన సంస్థ నుంచి 3 సంవత్సరాలు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ సంబంధిత శాఖలో సర్టిఫికేట్ అవసరం. కనీసం 60% మార్క్స్ అయితే ఉండాలి. ఖచ్చితంగా మనకి మార్క్స్ అన్నది 60% మార్క్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, టెక్నీషియన్ Cకి వచ్చేసరికి ITI పూర్తి చేసి ఉండాలి. సో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి తప్పనిసరిగా సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి ఫస్ట్ పోస్ట్కి వచ్చేసరికి 18 to 28 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ టెక్నీషియన్ Cకి వచ్చేసరికి దీనికి కూడా సేమ్ లిమిట్, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 28 ఇయర్స్ అయితే ఉండాలి. SC, ST, OBC, PWD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు రాయితీలు అయితే వర్తిస్తాయన్నమాట. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే శాలరీ డీటెయిల్స్, దీని యొక్క జీతం ఎలా ఉంటుందో చూసుకుంటే ఫస్ట్ పోస్ట్ యొక్క శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్ట్కి వచ్చేసరికి 24,000 నుంచి 90,000 వరకు ఉంటుంది. ప్లస్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి టెక్నీషియన్ C, దీనికి శాలరీ వచ్చేసరికి 21,500 నుంచి 80,000 వరకు ఉంటుంది. ప్లస్ అలవెన్స్ మనకి అదనంగా అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అంటున్నాను కదా, శాలరీతో పాటు DA, HRA, PF మెడికల్ బెనిఫిట్స్ కూడా అందిస్తారనమాట. నెక్స్ట్ దరఖాస్తు విధానం, హౌ టు అప్లై. సో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. ముందుగా అధికారిక వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళాలన్నమాట. నేను వెబ్సైట్ లింక్ అని కామెంట్ చేయండి, వెంటనే మీకు లింక్ సెండ్ చేస్తాను. ఇంకా లింక్ మీద క్లిక్ చేయగానే మనకి BEL రిక్వైర్మెంట్ 2025 అనే నోటిఫికేషన్ కనిపిస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేయగానే మనం అక్కడ మొత్తం కూడా క్లియర్ డీటెయిల్స్ అన్ని, ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాల్సి అన్నీ ఉంటాయి. ఒకసారి మొత్తం కూడా చదివి లాస్ట్లో మనకి అప్లికేషన్ ఫామ్ అన్నది ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ అన్నది ముందుగా మనం ప్రింట్ తీసుకోవాలి. సో ప్రింట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి. సో ఫిల్అప్ చేసిన తర్వాత అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా జతపరచాలి. అలాగే మీరు రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అతికించాలి. డాక్యుమెంట్స్ అంటే మనకి సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అవి ఉంటాయి కదా, అవి ప్లస్ ID ప్రూఫ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్, అండ్ మీ అప్లికేషన్ మీరు డౌన్లోడ్
చేసుకున్న అప్లికేషన్ మీద మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. పూర్తిగా నింపిన దరఖాస్తును BEL రిక్వైర్మెంట్ కార్యాలయానికి పోస్ట్ ద్వారా పంపించాలి. మనం ఫిల్ చేసిన అప్లికేషన్స్ అలాగే డాక్యుమెంట్స్ ఇవన్నీ జతపరిచి సో మనం ఈ కార్యాలయం BEL రిక్వైర్మెంట్ కార్యాలయంకి అయితే పంపించాలన్నమాట. అన్నది మనకి ఆన్లైన్లో అయితే లేదనమాట, ఆఫ్లైన్లోనే, అంటే మనం పోస్ట్ ద్వారా అయితే పంపించాలి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే అప్లికేషన్ స్క్రీనింగ్, అంటే మీరు అందించిన అప్లికేషన్ ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు, అంటే అవన్నీ కరెక్టేనా. సో అందులో అప్లికేషన్ మొత్తం కూడా చెక్ చేసి సెలెక్ట్ చేసిన వాళ్ళకి రిటన్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో రాత పరీక్ష ఉంటుంది. సో నెక్స్ట్ ఆ రాత పరీక్షలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ పరీక్ష అండ్ ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి అప్లికేషన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది, అంటే మీరు పంపించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట, అంటే రాత పరీక్ష. సో ఆ టెస్ట్ కూడా పాస్ అయ్యి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళ నేమ్స్ అయితే విడుదల చేస్తారు. మొన్న వచ్చేసరికి అసలు ఎప్పటికి అందించాలి, దరఖాస్తు ప్రారంభం ఎప్పటి నుంచి, దరఖాస్తు చివరి తేదీ, అంటే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అన్నది మొన్ననే October 15, 2025 అయితే విడుదలైందనమాట. ఈ దరఖాస్తు లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి November 4 వరకు కూడా టైం ఉంది. November 4 వరకు ఉంది కదా అని అయితే లేట్ చేయొద్దు. వెంటనే కూడా ఎలిజిబిలిటీ అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు మళ్ళీ మళ్ళీ రావన్నమాట. ఇంకా చూసుకుంటే ఈ BEL రిక్వైర్మెంట్ 2025 నోటిఫికేషన్ ద్వారా విద్యుత్ శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు సాధించే ఒక మంచి గొప్ప అవకాశం అని అనుకోవచ్చు. డిప్లొమా లేదా ITI కంప్లీట్ అయిన వారు ఈ ఉద్యోగానికి అనుభవం లేకపోయినా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మంచి శాలరీ అండ్ ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి అసలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ November 4 లోపే అప్లై చేసుకోండి. అండ్ ఎటువంటి ఫీజు కూడా లేదనమాట. మీరు అప్లికేషన్ నెక్స్ట్ రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా మనకి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ శాలరీ కూడా మంచిగా ఉంటుంది, ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇదన్నమాట, మనం ముందుగా ఫామ్ అన్నది డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ అన్నది డౌన్లోడ్ చేసుకోవాలి. లింక్ అని కామెంట్ చేయండి, మీకు వెంటనే లింక్ అన్నది సెండ్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా సో ఆ అడ్రస్కి అయితే BEL రిక్వైర్మెంట్ కార్యాలయంకి పంపించేయాలన్నమాట. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే అప్డేట్ మీ ముందు ఉంటుంది అనమాట. సో అందుకే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు, లైక్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.